హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు అయితే నేను రోజు ఇంట్లో ఫిష్ ఫ్రై ఎలా చేస్తానో మీకైతే ఈరోజు ఈ వీడియోలో చేసి చూపించబోతున్నాను. వీడియోని అయితే చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను ఇంచుమించు 1 కేజీ వరకు చేప ముక్కలు అయితే తీసుకున్నానంటే 900 గ్రామ్స్ ఉన్నాయి. వీటిని అయితే నిమ్మ పులుసు ఉప్పు వేసి బాగా కడిగి ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ బియ్యం పిండిని తీసుకున్నాను. మీరు కావాలంటే కార్న్ ఫ్లోర్ తీసుకోవచ్చు. అలాగే 1.5 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే ఇక్కడ తీసుకున్నాను. అందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు ఆచి ఫిష్ ఫ్రై మసాలాని అయితే నేను ఇక్కడ తీసుకున్నాను. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ను కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇందులో ఇప్పుడు మనం 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని అయితే యాడ్ చేశాను. ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా వేసి వీటన్నిటిని బాగా కలిసిపోయేలాగా మనం వీటిని కలుపుకోవాలి. ఈ విధంగా మీరు కావాలంటే ఇక్కడ మిర్చి పౌడర్ని కూడా యాడ్ చేసి కలుపుకోవచ్చు. ఇలా మిక్స్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని అయితే కన్నా ఆ చేప ముక్కలకన్నిటికీ బాగా పట్టేలాగా మనము చేత్తోనే బాగా ఆ ముక్కలన్నిటికీ పట్టించాలి. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. నాకైతే ఇక్కడ కొంచెం కారం తక్కువ అనిపించి నేను ఇందులో కొంచెం మిర్చి పౌడర్ని అయితే యాడ్ చేసి మళ్ళీ ఒకసారి ఈ చేప ముక్కలన్నిటిని బాగా చక్కగా కలుపుకున్నాను. ఈ విధంగా కలిపి ఉంచుకున్న ఈ చేప ముక్కల్ని అయితే మనము 1 అవర్ వరకు మ్యారినేట్ చేసుకుంటే చాలా బాగా ఉంటుంది. ఒకవేళ అంత టైం లేదనిపిస్తే 10 to 15 మినిట్స్ అలా మ్యారినేట్ చేసి వీటిని మనం డీప్ ఫ్రై చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ 1.5 అవర్ వరకు వీటిని ఫ్రిడ్జ్లో పెట్టి తీసాను. ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు వీటిని కాగుతున్న నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒకసారి మనము ఈ ఫిష్ ముక్కలను అయితే ఆయిల్లో వేసిన తర్వాత వీటిని వెంటనే మనము తిప్పడము అలా ఏం చేయకూడదు ఫ్రెండ్స్. వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెం నిదానంగా ఫ్రై చేసుకోవాలి. లేదంటే పైన మొత్తం బ్రౌన్గా అయిపోయి లోపల పచ్చిగా అలాగే ఉండిపోతాయి. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి నిదానంగా వీటిని మనం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఒకవైపు బాగా కాలిన తర్వాతనే మరోవైపుకు తిప్పి మరి కాసేపు వీటిని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా 2 వైపులా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే విధంగా వీటిని చేప ముక్కల్ని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న ఈ చేప ముక్కల్ని అయితే మనము సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఈ విధంగా సర్వింగ్ బౌల్ తీసుకున్న చేప ముక్కల్ని అయితే ఆనియన్స్ అలాగే నిమ్మ పులుసు వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదే విధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.